చెప్తున్నారో గొంతెమ్మగుడి ఉందని వాళ్ళు చెప్తున్నారో ఇది సర్వే నెంబర్ 470/12 ఇది ఇప్పటికీ కూడా ప్రభుత్వ భూమిగానే ఈ రికార్డుల్లో ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏ ప్రభుత్వ భూమిలో కన్స్ట్రక్షన్ కట్టడానికి లేదు, కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వటానికి లేదు. ఒకవేళ రేపొద్దున ఈస్ట్ గోదావరి కలెక్టర్ని నేను తోపుని, నేను తురుంకాన్ని, నేను పెద్ద డిప్యూటీ స్పీకర్నని ఎన్ఓసి అడగడానికి ప్రయత్నం చేశారనుకోండి, కలెక్టరు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళి చేతులు కట్టుకొని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో నుంచోవాల్సి వస్తుంది. ట్రిపుల్ ఆర్ గారు మీకే కలెక్టరు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో వెళ్ళి నుంచోవాల్సి వస్తుంది. ఆల్రెడీ కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వటానికి లేదు, మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇవ్వడానికి లేదని ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్కి కలెక్టర్లకి రిప్రజెంటేషన్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఒకవేళ కలెక్టర్ ఎన్ఓసి ఇస్తే కలెక్టర్ ఎన్ఓసి సుప్రీంకోర్టులో రేపొద్దున ఛాలెంజ్ చేయడానికి ఆ లోకల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేస్తాం, న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. అక్కడ గొంతెన్నమ్మ గుడి మాత్రమే కట్టాలి అనేది లోకల్ ప్రజల యొక్క ఆలోచన. లోకల్ ప్రజల యొక్క ఆలోచన ప్రకారం అధికారులు కూడా నిలబడాలి. బికాజ్ ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ కంట్రీ, పీపుల్స్ విష్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఇది మీరు మైండ్లో పెట్టుకుంటే బాగుంటుంది. లేదు రామాలయం కడతాను, లేకపోతే నేను ఇంకో చర్చి కడతాను, లేకపోతే పడేస్తాను, రాష్ట్రం మొత్తం అల్లకొల్లను సృష్టించాలని సృష్టించండి, అది మీ కూటమి ప్రభుత్వం ఇష్టం. మా వరకు లోకల్ ప్రజలు అక్కడ అది నిజంగానే అధికారుల రిపోర్ట్లో రామాలయమే అని వచ్చిందనుకోండి, రామాలయం కట్టుకోండి, మేమే అబ్జెక్షన్ చేయం కదా, మాకేంటి అవసరం. మేము ఉంటాం అక్కడెళ్ళి, మీరుంటారు అక్కడెళ్ళి, ఎవ్వరూ ఉండం. అక్కడ ఉండేది లోకల్ ప్రజలు, దీపం పెట్టాల్సింది లోకల్ ప్రజలు, అక్కడ పూజలు చేయాల్సింది లోకల్ వాళ్ళు, మీరు నేను ఉండం కదా. సో అధికారులు నిజాయితీగా నిష్పక్షపాతంగా కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ ద్వారా ఇక్కడ ఏముంది అనేది ప్రజలు నిర్ణయం చేసుకున్న తర్వాత కట్టాలి తప్ప రఘురామకృష్ణరాజు గారు ఒక కండవా వేసుకొని జై భీమ్ అన్నంత మాత్రాన అక్కడ జై భీమ్ అవ్వదు, జై శ్రీరామ్ అన్నంత మాత్రాన అక్కడ జై శ్రీరామ్ అవ్వదు. అక్కడ మీరు మతాలని కులాలని రెచ్చగొట్టే వ్యవస్థను పక్కన పడేసి నిజాయితీగా అక్కడ ఏం గుడి ఉందనేది అధికారులు లోకల్ ప్రజలు తేల్చుకుంటారు. మీరు కొంతకాలం రాజకీయాలని ఆకువీడి నుంచి పక్కకు జరిపి ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ పట్టడం మానేస్తే కొంత ఉద్రిక్తలు తగ్గుతాయి. లేదు అనుకోండి, మీరు అక్కడ కట్టాలి ఆందోళనలతోటి వెళ్ళి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బుల్డోజర్లతో నేను పడేస్తాను, నేను ఇష్టం వచ్చింది కడతాను, నాకు ఆల్రెడీ ₹1 వసూలైని, లేకపోతే ఇంకో ₹1 నేనే ఖర్చు పెడతాను అన్నారనుకోండి, రేపొద్దున లీగల్గా జరగాల్సింది జరుగుద్ది, లోకల్ ప్రజలతో గొడవలు వస్తాయి, ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది. అప్పుడు మీరో మేమో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని లోకల్ ప్రజలు అంటున్నారు. దానికి మీరు సమాధానం. మా వరకైతే నేను లోకల్ ప్రజలు మాట్లాడుతున్న విధానానికి లోకల్ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించమని కోరుతున్నా. నిజంగానే అక్కడ రామాలయం ఉంది, రామాలయం కట్టాలి అనేది లోకల్ ప్రజలు ఇష్టమైతే పూర్తి స్థాయిలో రామాలయం కట్టడానికి మీకు కూడా విరాళం ఇస్తాం, నేను కూడా విరాళం ఇస్తాను. ఎందుకంటే ఈ దేశంలో రాముడు వేరు, జీసస్ వేరు, అల్లా వేరు కాదు. అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆల్ గాడ్స్ ఆర్ ఈక్వల్. బికాస్ ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా పాటించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఏ మతాన్ని పూజించినా మీకులాగా బుల్డోజర్లతో వెళ్ళే సంస్కృతి ఉండకూడదు అని భావించేటువంటి పార్టీగా, భావించేటువంటి వ్యక్తిగా నేను రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నది ఒకటే, ఏ టెంపుల్ ఉండాలి అనేది వాళ్ళు లోకల్లో డిసైడ్ చేసుకుంటారు. మీరు అనవసరమైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి లోకల్ ప్రజల్ని, వాళ్ళు క్రిస్టియన్లు, నిన్న పిటిషనర్లు అందులో ఒకళ్ళంట క్రిస్టియన్ పేరు పెట్టుకున్నారంట, అందువల్ల ఆవిడ క్రిస్టియన్ అంట. అంటే క్రిస్టియన్ పేరు పెట్టుకున్న వాళ్ళు వెంకటేశ్వరులు అని పెట్టుకుంటారు పేరు, ఆయన వెంకటేశ్వరులు అని పెట్టుకున్నంత మాత్రాన ఆయన హిందూ అవుతాడా? ఏలియా అని పెట్టుకున్నంత మాత్రాన ఆయన క్రిస్టియన్ అవుతాడా? పేర్లతో మీరు వ్యక్తి యొక్క కులాన్ని తీసేస్తారా? అంటే ఎక్కడికి వెళ్తున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాము? ఇంత గొప్ప పదవులో ఉండి మనం ఆలోచించే విధానం ఇదే. సో కాబట్టి నేను గౌరవనీయులైనటువంటి రఘురామకృష్ణరాజు గారికి చెప్తున్నా, ముందు మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోండి, మున్సిపల్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోండి. లోకల్ ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా అక్కడ ఏముండాలి అనేది వాళ్ళు కట్టుకుంటారు తప్ప
మీరు ప్రెస్ మీట్లోకి వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్లు పాస్ చేసి ఒక కులాన్ని ఒక మతాన్ని కామెంట్లు చేస్తూ ఉంటే ఇది ఎక్కడో చోట ఖచ్చితంగా బర్స్ట్ అవుతుంది. అది మీ కూటమి ప్రభుత్వానికి మీ జుట్టుకు చుట్టుకుంటుంది. ఆల్రెడీ ఇప్పటికే కూటమి ప్రభుత్వం జారుడు బండి మీదకి వచ్చేసింది. ప్రజలు ఎవరు, అందులో క్రిస్టియన్లు ఎవరు, అసలు ఎస్సీలు ఎవరు కూడా మీ ప్రభుత్వాన్ని ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి ఉంది. ఇంకా 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 మీ చేష్టల వల్ల దిగజార్చిపోతుంది. మీరు చేసేది నిజంగా మా మంచి కోసమే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం. మా 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 వల్ల ఎన్ని ఓట్లు పోతాయో నాకైతే తెలియదు, కానీ మీ వల్ల సొంకనాగిపోతుంది కూటమి ప్రభుత్వం. ఇంకా అది మేము మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం. మరి ఒక విధంగా మీరు మాట్లాడటానికి మేము ప్రోత్సహిస్తున్నామని అనుకోండి. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీరెంత గొప్పగా, మీరెంత ఎన్ని ప్రెస్ మీట్లు పెడితే, ఎంత సర్కాస్టిక్గా మాట్లాడితే, ఎంత కులాన్ని అవమానిస్తే, ఎంత క్రైస్తవ సాంప్రదాయాన్ని అవమానిస్తే, ఎంతమంది పాస్టర్లను చేస్తే ఆ పాస్టర్లకి ఆ కులానికి సిగ్గు వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ మీకు ఓటేసిన కారణంగా, ఓటేసి తన్నించుకుంటున్న కారణంగా, ఓటేసి సెకండ్ గ్రేడ్ పీపుల్ లాగా అవమానపడుతున్న భాగంగా మీరు చేసే ప్రతి కామెంట్ వాళ్ళ గుండెను తాకుతుంది. ఇది ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వానికి ఒక దెబ్బ తగులుతుందని అయితే నేను భావిస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. సోదరులకు దక్కవలసిన ఫలితాలు మతం మారిన వారికి దక్కడానికి వీల్లేదు. క్రైస్తవం తీసుకున్న వారికి, ఇస్లాం తీసుకున్న వారికి దక్కడానికి వీల్లేదు అని సుస్పష్టంగా ఉన్న దాన్నే మేము చెప్పడం జరిగింది. కాదంటే కోర్టులో తెలుసుకోండి. కోర్టులో ఆల్రెడీ నిర్బంధంగా చెప్పేసింది. రాజ్యాంగాన్ని మార్చుకోగలిగితే రాజ్యాంగం మార్చుకోండి, అంతవరకు మూసు కూర్చోండి. అంతేకాని ఇలాగ దాడులు చేయటం, లేని దేవాలయం ఉందని చెప్పటం, రెవెన్యూ వాళ్ళు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దానికి మీరు ఒక్క భాషలు చెప్పి ప్రజల్లో ద్వేషభావాన్ని కలిగించాలని చూడటం అది సమంజసం కాదు. మళ్ళీ దానికి ఏదో అర్ధరాత్రి చేశారు, భయపడే ఉన్నారు. ఎందుకు భయం? ఏం చేస్తారని భయం? పోలీస్కి శాంతి భద్రతల సమస్య రాకుండా మేము అనుమతులు తీసుకున్నాము. ఈ రకంగా మేము ఇక్కడ సైట్ క్లియర్ చేస్తున్నాము. ఇది మా ముహూర్తం, ఇన్ని గంటల సమయం పడుతుంది. సో ఒక 12 గంటల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది అని తెలియజేయవలసిన బాధ్యత మా మీద ఉంది. తెలియజేశాం. శాంతి భద్రతల్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత వారి మీద ఉంది. కాబట్టి వారు పోలీసులు ఇచ్చారు. మళ్ళీ మే 3వ తారీఖు ఉదయం 7:14 అది ముహూర్తం. సూర్యుడు తెల్లారగానే రఘురామకృష్ణరాజు అక్కడ పూజా కార్యక్రమం అంటే స్పెసిఫిక్ శంకుని మరి శంకుస్థాపన అంటే ఆ గుడి ఫిజికల్ వర్క్ మొదలు పెడతాం. స్థలానికి సంబంధించిన వర్క్ అంతా చేస్తాం. ఇప్పుడు టెంపుల్ ఫిజికల్ వర్క్ స్టార్ట్ చేస్తాం 7:14 ఈ ముహూర్తం 7:14 పెట్టాం. మళ్ళీ అది చేసిన తర్వాత ఉదయమే మళ్ళీ ఇలా చేసుకున్నారని చెప్పి మళ్ళీ మీరు మాట్లాడుకుంటారేమో. మీ సోకాళ్ళు క్రీస్తు మేధావులు స్పెసిఫిక్గా అనవలసి వస్తుంది. అన్ని మతాలని సమానంగా గౌరవించేవాళ్ళం. కానీ మీరు విరుచుకు పడుతూ ఉంటే మా రావుల మీద, మా మతం మీద మీరు ఇలాగ విరుచుకు పడుతూ అబద్ధాలని ప్రచారం చేస్తూ దాడి చేస్తూ ఉంటే మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రజలకు నిజాలు తెలియాలి. మతం మారిన వాళ్ళు పెట్టి కేసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తెలియచేయాలి. ఇదే కాదు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత మరి చాలామంది ఇప్పుడు దళిత క్రైస్తవుల హక్కుల కోసం, అసలు దళితుడు క్రైస్తవుడు కాకూడదు, 2 వేరు పదాలు, ఆ 2 పదాలని కలిపి మరి దళిత క్రైస్తవులు అని హక్కుల కోసం మాట్లాడుతున్న అధికారులు ఉన్నారు. మరి ఆ మాట్లాడుతున్న అధికారులు మరి అడ్డగోలుగా ప్రమోషన్లు వచ్చినాయి. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది, ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఉంది, 15% ఉంది. కానీ మరి ఇలా ఈ రకంగా మొత్తం మారిపోయి మరి అక్కడ కూడా నిజమైన ఎస్సీల హక్కులకి ప్రమోషన్లో కూడా మరి ఈ రకంగా మొత్తం మారి గండి కొడుతున్నారు. వారు కూడా కళ్ళు తెరిచి ఎవరెవరైతే రెగ్యులర్గా చర్చిలకు వెళ్తున్నారో, ఎవరెవరైతే క్రిస్టియానిటీ ప్రొఫెస్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చిన ప్రమోషన్ని డిమోట్ చేయాలి అని చెప్పి
మిగిలిన వాళ్ళు కూడా మిగిలిన ఇతర బీసీ ఓసీ వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు కూడా మరి ఇలాంటి దొంగ సర్టిఫికేట్లతో దొంగ ఎస్సీ సర్టిఫికేట్లతో ఓ పక్క చర్చలకు వెళ్తూ కూడా హక్కులు లేకపోయినా కూడా ప్రమోషన్లు తీసుకుంటున్నారు. 15% మంది 15%లో కూడా నిజమైన హక్కుదారులు 2-3% ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మతం మారారు. మతం మారిన మీరు అర్హత లేకుండా మరి 80% మంది ఉన్న 52% ఉన్న బీసీలు ఇంకొక 20% చిల్లర ఉన్న ఓసీల ప్రమోషన్లన్నీ కూడా మీరు తీసేసుకుంటూ ఉంటే వీళ్ళు గుడ్లప్ప నుంచి చూస్తూ కూర్చోవాలా? మీరు కూడా మేల్కొనండి. బీసీ ఓసీ సోదరులారా మీరు కూడా మేల్కొనండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు మీకు రావాల్సిన ప్రమోషన్లు అడ్డదారిలో వారు కొట్టేస్తున్నారు. ఇది నా వద్దకు ఒక పిటిషన్ రూపంలో కూడా వచ్చింది. ఆ పిటిషన్ టేకప్ చేయాలి భవిష్యత్తులో. కానీ ఎవరి హక్కుల కోసం వారు పోరాడాలి. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది. ఎస్సీలుగా ఉన్నవారు క్రిస్టియన్లుగా మారితే వారికి ఆ ఫలాలు ఉండవని. ఓకే, మేబీ ఉద్యోగం వచ్చినప్పుడు నిజంగా ఎస్సీగా ఉండి మరి ఇప్పుడు రెగ్యులర్గా చర్చలకు వెళ్తూ ఇలాగ దళిత క్రిస్టియన్లు అనే పదాన్ని సృష్టించి వారి హక్కుల కోసం పోరాడుతూ మరి మాట్లాడుతున్న వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్. 80% మంది నోరు మూసు కూర్చోవద్దు. బీసీ సోదరులారా, ఓసీ సోదరులారా, నిజమైన దళిత సోదరులారా, మీరు మీ హక్కుల కోసం పోరాడండి. మతం మారి మీ ప్రమోషన్లు మీకు రావాల్సిన ప్రమోషన్లు తీసుకుంటున్న వారిని ఉపేక్షించొద్దు. అయిపోయినాయి, ఉపేక్షించే రోజులు అయిపోయినాయి. నేను ఒక రాజ్యాంగబద్ధ పదాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మాట్లాడింది రాజ్యాంగబద్ధం కనుక రాజ్యాంగబద్ధంగా మీకు రావాల్సిన హక్కుల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది కనుక ఇంత స్పష్టంగా విస్పష్టంగా నేను బాధ్యత ఎరిగి రాజ్యాంగం పట్ల భక్తి శ్రద్ధలతో ఈ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. నోరు విప్పకపోతే ఈ దాడులు ఇలాగే జరుగుతున్నాయి. ఇక అన్ని అనుమతులు తీసుకుని మేము నిర్మాణానికి ముందుకు వెళ్తున్నాం. గొంతేనమ్మా దేవాలయం అక్కడ లేదు, రికార్డులన్నీ స్పష్టంగా ఉన్నాయి. సో కాబట్టి ఎవరైనా తమకి మేము ఇందాక చెప్పినట్టు జోసెఫ్ని, జార్జ్ని అయ్యా మా రామాలయం కట్టుకుంటాం మీ అనుమతి ఇవ్వండి అని అడగవలసిన దుస్థితి లేదు, ఉండదు. కోర్టు అనుమతులు, కోర్టు తీర్పు ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని మేము ముందుకెళ్తున్నామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ చిత్రాల ఆనంద్ని ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇమ్మీడియట్గా ఆ సర్టిఫికేట్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ బీసీ ఓసీ నిజమైన అంటే మతం మారని దళిత సోదరుల ప్రమోషన్ హక్కుల కోసం ఈ టీచర్లే కాదు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీ హక్కుల కోసం 80% ఉన్నాం. పోరాడాలి, తెలియచేయాలి, ప్రభుత్వ పెద్దలకు తెలియచేయాలి. సో ఇది మరొకసారి మత సంయమనం అత్యంత అవసరం. మనం సెక్యులర్ దేశంలో ఉన్నాం. అన్ని మతాలని దయచేసి గౌరవించండి, అబద్ధాలను ప్రచారం చేయకండి అని మరొకసారి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.